చంద్రబాబు ప్రజలను మోసం చేశారు అన్నారు విడుదల రజని. సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసు అని వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు మోసం చేశారని, జగనన్న క్యాలెండర్లో పండుగలున్నట్టు నవరత్న పథకాలు తేదీలు ప్రకటించి మరీ తొలి ఏడాదిలోనే 99% అమలు చేశారని, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వమేనని రజని ధీమా వ్యక్తం చేశారు. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమనంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6ఏ, మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క